హలో, వెల్కమ్ టు మై ఛానల్ కవిత వ్లాగ్స్. ఈ రోజు అయితే మేము అండమాన్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ట్రిప్ ఎలా జరిగిందనేది మీకు చూపించబోతున్నాను. అందరైతే వచ్చేసేయండి. మా ఏజెంట్ అండమాన్కి వెళ్ళిన తర్వాత డే 1 ట్రిప్లో అయితే మాకు అండమాన్ జైల్ ఇంకా ఒక బీచ్కి అయితే తీసుకెళ్లారు. మరి అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉందనేది మీకు చూపించబోతున్నాను. వచ్చేయండి. అండమాన్ ట్రిప్ డే 1 అయితే మమ్మల్ని అండమాన్ జైల్కి ఇంకా బీచ్కి అయితే తీసుకెళ్ళబోతున్నారు. ఇక ఎర్లీ మార్నింగ్ అయితే మేము లేచి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే నాయుడు ఫుడ్స్కి అయితే వచ్చేసాము. మాకు నచ్చినవి దోశ, గారా, ఇడ్లీ. దోశ అయితే ఆర్డర్ చేసాము, కానీ ఇడ్లీ అయితే అస్సలు మింగుడు పడలేదు. కొంచెం బెటర్గా అయితే దోశ, పూరి అయితే ఉన్నాయి. తినేసాక ఇక కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మేము ఇంకా అన్న వాళ్ళ ఫ్యామిలీ అయితే రెడీగా ఉన్నాం ఇక సెంట్రల్ జైల్కి వెళ్దామని. ఆ లోపల మాతో పాటు 5 ఫ్యామిలీస్ కూడా వచ్చేసారు. 5 ఫ్యామిలీస్ కలిపి మేము వ్యాన్ ఎక్కేసి ఈ అండమాన్ జైలుకి అయితే వచ్చేసాము. ఈ అండమాన్ జైలు చూడ్డానికి మొత్తం ఒక చక్రం ఆకారంలో అయితే ఉంది. ఒక్కొక్క బిల్డింగ్ మొత్తం 2 ఫ్లోర్స్ అయితే ఉంది. నిజంగా ఎంత వెరైటీగా కన్స్ట్రక్ట్ చేశారంటే నిజంగా చూడ్డానికి కూడా చాలా బాగుంది. దీని గురించి తెలియని వాళ్ళైతే జస్ట్ జైల్ అనే అనుకుంటారు, కానీ దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది. పాస్ట్ ఎరాలో ఇక్కడ చిన్న జైలు అయితే మన ఇండియాలో కొంతమంది మీద కేసెస్ అయితే ఫైల్ చేసి ఇక్కడ జైల్లో వేశారు. వాళ్ళకి ఇక జైలు కూడా ఎందుకు, వెళ్ళి ఒక దీవిలో వదిలేస్తే వాళ్ళు అక్కడే తిరుగుతూ ఉంటారు కదా అని చెప్పి బ్రిటిషర్స్ ఆలోచించారు. మన ఇండియా వాళ్ళని తీసుకెళ్లి అక్కడ ఒక దీవిలో అయితే వదిలేశారు. ఫ్యామిలీస్ ను కూడా మీట్ అవ్వకుండా చేశారని చెప్పి మన ఇండియా వాళ్ళు ఆ బ్రిటిషర్ పోలీస్ మీద కొట్టారు. ఆ బ్రిటిషర్స్ కి కోపం వచ్చి మన ఫ్రీడమ్ ఫైటర్స్ చేతే జైలు కూడా కట్టించారు. ఇప్పుడు ఎలా కట్టారనేది ఇప్పుడు వినండి. करके एक आइलैंड था ब्रिटिशर्स ने 1864 में एक आपका जो वाइपर आइलैंड में 200 कैदी का जेल बना हुआ था। तो 84 जेल आपका 1864 में वही जेल हो रहा था, 200 कैदी लोग वहीं रहते थे। उसका बाद ज्यादा लोग आए थे सेलुलर जेल को 1893 में साफ कर रहे थे, और 1893 में साफ करने के बाद 1906 में कंप्लीट कर रहे थे, और 600-700 कैदी ने मिलकर के सेलुलर जेल को बना रहा था। और बनाने में 12-13 साल लगा, और सारे मटेरियल आ रहा था सीप से, म्यांमार से ला रहा था, बर्मा से लाते थे लोग। अंडमान में ज्यादा मटेरियल नहीं मिल रहा था, सारा बर्मा से। अब क्या मैडम मेरा को ये कर रहे हैं आप लोग, तो ऐसे गाइड के साथ भी नहीं है। फोटो लेके, थैंक यू, फोटो लेके जाते रहिए, साइड से सुनना तो मुश्किल है। पूरा 7 बिल्डिंग का 693 सेल हो रहा था, और बनने में 600-700 कैदी थे, और जेल ऐसा बना दिया एक कैदी दूसरा कैदी से कभी देख ना पाए। इसमें कोई 25 years रहेगा इनको नहीं पता रहते। 2 भाई लोग आए थे, गणेश भी आए थे, विनायक भी आए थे। दोनों भाई यही रहा, महाराष्ट्र के रहने वाले थे, मराठी थे। और सावरकर साहब को 50 साल की पनिशमेंट था, अब उनको बड़े भाई को ला करके दूसरा जेल में रखा दिया। एक दिन जेलर गया ऊपर सावरकर के पास, విన్నారు కదా ఏజెంట్ ఏం చెప్పారో. ఒకసారి ఈ బిల్డింగ్ కూడా చూడండి, ఈ జైలు కూడా అసలు ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో. ఒక ఖైదీ నుంచి ఇంకో ఖైదీకి కూడా కనపడకుండా కన్స్ట్రక్ట్ చేశారంట. మొత్తం అన్ని వి షేప్లు, అంటే ఒక చక్రం ఆకారంలోనే మొత్తం ఒక 6 లైన్స్ లాగా కట్టారు. పెద్దవాళ్ళు అయితే అస్సలు ఎక్కలేరు పై వరకు, చిన్న వాళ్ళు అయితే ఎక్కగలరు. మేమైతే పై వరకు వెళ్ళి ఒక వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాము. వ్యూ పాయింట్ నుంచి చూస్తే నిజంగా ఎంత అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేశారంటే జైలు చాలా బాగుంది. చుట్టూ సముద్రం, అంటే ఏ ఖైదీ కూడా ఒకవేళ తప్పించుకోవాలనుకున్నా కూడా ఎటూ తప్పించుకోలేరు. ఇక జైలు మొత్తం చూసి వచ్చిన తర్వాత మమ్మల్ని ఏజెంట్ అయితే బీచ్కి అయితే తీసుకెళ్లారు. బీచ్కి అయితే వెళ్ళాము. పిల్లలతో సహా అందరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే లేట్ అయిపోయింది బాగా. ఈవినింగ్ టైంలో అలా బాగా ఎక్కువ వస్తాయి కదా, అందుకే మేము లోపలికి అయితే దిగలేదు. బీచ్ బయట కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు, అక్కడ షాపింగ్ కూడా చేసుకున్నాము. మీకు తెలియదేముంది, పిల్లలందరూ కలిస్తే అదొక ప్లే స్కూల్ లాగే ఉంటుంది. వాళ్ళని ఆపడం కూడా చాలా కష్టము. మా పిల్లలైతే అసలు బీచ్ నుంచి బయటికి రామని చెప్పి గోలగోల చేశారు, ఇంకా ఉంటాము అని చెప్పి. కానీ మేము తిరిగి మళ్ళీ లైట్ షోకి అయితే వెళ్ళాలి. అందుకని వాళ్ళకి ఇక నచ్చ చెప్పి మేమైతే నెమ్మదిగా వాళ్ళని బయటకు అయితే తీసుకొచ్చి మళ్ళీ అండమాన్ జైలుకే వెళ్ళాము. ఎందుకంటే అండమాన్ జైల్లో 7:30కి మాకు షో అయితే ఉంది. షో టైంకి కాసేపు టైం ఉండడం వల్ల మేము ఎదురుగా ఉన్న పార్క్లో అయితే కూర్చున్నాము. మన ఇండియా ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే కొంతమంది స్టాచ్యూస్ అయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక లైట్ షో స్టార్ట్ అయింది కాబట్టి లోపలికి వెళ్ళాము. ఒక్కసారి చూడండి, నేనైతే అస్సలు ఈ లైట్ షో ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వారేవా ఏమైనా డిజైన్ చేశారా అసలు.
మొత్తం మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి జైలు ఎలా కట్టారు, వాళ్ళు ఏం చేశారు అనేది మొత్తం ఇక్కడ వాల్స్ మీద ఆ వీడియో అనేది ప్రొజెక్ట్ చేశారు. అసలు నిజంగా చాలా బాగుంది. అసలు ఆ వి షేప్ జైలు మొత్తము అటు ఇటు మొత్తం కవర్ చేసి ఎంత బాగా చేశారంటే, నైట్ షో కూడా అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాము. మా హస్బెండ్ ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా మా పిల్లలతో పాటు వాళ్ళ పిల్లలతో పాటు ఫన్ మోడ్ లోకి అయితే వెళ్ళిపోయారు. ఈ జైలు లోపల ఒక రూమ్ కూడా ఉంది. ఆ రూమ్ లో ఏంటంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఫైట్ చేశారో ఈ జైలు కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళందరి ఫొటోస్ అయితే దాంట్లో పెట్టారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.